దావోస్లో సీఎం చంద్రబాబు 4 రోజుల పర్యటన విజయవంతంగా ముగిసింది. ఈ టూర్లో 2.50 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సాకారమయ్యాయని చంద్రబాబు చెప్పారు. ఆఖరి రోజు టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్తో సమావేశమైన చంద్రబాబు పలు కీలక విషయాల్ని చర్చించారు. దావోస్ లో 4 రోజు పర్యటనలో సీఎం చంద్రబాబు బిజీగా గడిపారు. దావోస్ లో సీఎం చంద్రబాబుతో టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దావోస్ పర్యటన వివరాలను చంద్రబాబును అడిగి తెలుసుకున్నారు. ప్రపంచ పారిశ్రామిక రంగ పోకడలు, పారిశ్రామికవేత్తల ఆలోచనలు తెలుసుకోవడానికి దావోస్ మంచి వేదిక అని చంద్రబాబు అన్నారు. ఏపీని బ్రాండ్ చేయడానికి, కొత్త పాలసీలను అంచనా వేయడానికి ఈ పర్యటన ఎంతో దోహదం చేసిందని చంద్రబాబు తెలిపారు. 2025 దావోస్ పర్యటనలో జరిపిన చర్చల్లో ఇప్పటికే 2.50 లక్షల కోట్ల పెట్టుబడులు సాకారమయ్యాయని తెలిపారు. 3 రోజులు వేరువేరు సమావేశాల ద్వారా గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ, ఏఐ, అగ్రికల్చర్, టూరిజం లాంటి రంగాల్లో రాష్ట్రం సాధిస్తున్న విజయాలను చంద్రశేఖరన్ కు చంద్రబాబు వివరించారు. వివిధ రంగాల్లో ప్రపంచ దిగ్గజ కంపెనీల ఆలోచనలు, తన అనుభవాలను చంద్రశేఖరన్ చంద్రబాబుతో పంచుకున్నారు. విశాఖలో టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్, అమరావతి క్వాంటమ్ వ్యాలీ, కర్నూలులో తలపెట్టిన సోలార్ పవర్ ప్రాజెక్టుల పురోగతిపై చర్చించారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా చేపట్టే కార్యక్రమాల నిర్వహణ, టాటా ట్రస్ట్ నుంచి ప్రత్యేకంగా అధికారులను పంపి చర్చిద్దామని చంద్రశేఖరన్ అన్నారు. ఏపీలో టాటా గ్రూప్ చేపట్టిన టూరిజం ప్రాజెక్టులో వేగవంతం చేయాలని చంద్రశేఖరన్ ను చంద్రబాబు కోరారు. 3 స్పోర్ట్స్ సిటీలు నిర్మించే ఆలోచనలో ఉన్నామని, ఈ రంగంలో పెట్టుబడులకు అవకాశాలను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో టాటా గ్రూప్ చేపడుతున్న ప్రాజెక్టులను తొందరగా పూర్తి చేయాలని చంద్రబాబు కోరగా, వీటిపై త్వరలోనే సమీక్ష నిర్వహించి ప్రాజెక్టులను ముందుకు తీసుకువెడతామని చంద్రశేఖరన్ హామీ ఇచ్చారు. మిగతా ప్రాజెక్టుల పూర్తికి కూడా సహకారం అందిస్తామని చంద్రశేఖరన్ అన్నారు. దావోస్ పర్యటన ముగించుకున్న సీఎం చంద్రబాబు భారత్కు బయలుదేరారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్కు చేరుకోనున్నారు. మొత్తంగా 4 రోజుల దావోస్ పర్యటనలో చంద్రబాబు 36కు పైగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇజ్రాయెల్, యుఏఈ, స్విట్జర్లాండ్ దేశాల ప్రతినిధులతో 3 సమావేశాల్లో పాల్గొన్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సు వేదిక వద్ద ఆర్సెలార్ మిట్టల్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్, ఐబీఎం సీఈఓ అరవింద్ కృష్ణ సహా 16 దిగ్గజ పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో నిర్వహించిన 9కి పైగా సెషన్స్, సమావేశాలకు హాజరయ్యారు.